ప్రతి ఒక్కరూ చూడవలసిన వీడియో అండి. ఒక హెడ్ మాస్టర్ అయ్యుండి పాదాభివందనం స్టూడెంట్‌లకి చేస్తుండంటే ఎంత బాధపడి చేస్తుంటాడో ఒక్కసారి ఆలోచించండి. ప్రతి స్టూడెంట్ తప్పకుండా చూడవలసిందండి. ఒక హెడ్ మాస్టర్ అండి అతను. గుంజీలు తీస్తుంటే అబ్బా! నేను నిజంగా చెప్తున్నాను. నాకు చాలా బాధేసిందండి. ఒక హెడ్ మాస్టర్ ఉండయి ఒక స్టూడెంట్‌లకి గుంజీలు తీయవలసిన అవసరం ఏముంది? ఇలా గుంజీలు పట్టుకొని గుంజీలు తీస్తుండంటే ప్రతి స్టూడెంట్ కూడా బాగా చదువుకోవాలని. ఆ స్టూడెంట్‌లు సరింగా చదవకపోవడం వల్ల చదవకపోతే మీరు పెద్ద గూండాలవుతారో, లేకపోతే తాగుబోతులవుతారో, సరింగా లైఫ్‌లో పెద్ద స్థాయిలోకి రారనే ఉద్దేశ్యం మీద ఆహ్, అతని స్థాయి ఏంటి అసల? హెడ్ మాస్టర్. అంత వేల మంది స్టూడెంట్‌లకి గుంజీలు తీసి పాదాపన చేస్తున్నాడు. ఎంత బాధేసిందండి. కానీ స్టూడెంట్‌ల గురించే కదండీ! చాలామంది చదవక అలాగా తయారవుతున్నారు. కొంతమంది చాలా దారుణంగా చూస్తున్నారు కదండీ! మన వీధుల్లో కన్ఫర్మ్‌గా ఎవరో ఒకళ్ళు ఉంటారు. వీధికి ఒకళ్ళు, ఇద్దరు, ముగ్గురు తయారవుతారు కదా! అలా తయారవ్వకూడదు ఉద్దేశ్యం మీదన పాదాభివందనాలు, చేతులు దండ పెడుతున్నారు. గుంజీలు తీస్తూనే కూడా మనం కనీసం అర్థం చేసుకోకుండా మనం రకరకాలుగా తిరగడం, రకరకాలుగా చదవకపోవడం వల్ల ఎంత బాధ ఉంటదండి. మీరు బాగా చదవడం వల్ల మీ స్టూడెంట్, మీ తల్లిదండ్రులు ఎంత బాగా చూసుకుంటారండి మిమ్మల్ని. ఎంత పేరొస్తదండి. ఆ పేరుని ప్రతి ఒక్కరు సంపాదించుకుంటారండి. ఎక్కడి నుంచైనా ఈ వీడియోని చూసి కనీసం అందరూ చదువుకుంటారండి. ఇది ఏదో నేను మంచి రోజు చెప్తున్నాను అనుకోవడం లేదండి. ఈ వీడియో ద్వారా మీరు ప్రతి ఒక్కరు స్టూడెంట్‌కి షేర్ చేసి, ప్రతి ఒక్క చదువుకున్న ప్రతి పర్సన్‌కి షేర్ చేసి, మన తల్లిదండ్రులు నిద్ర అనక తల్లిదండ్రులు నిద్రలకి ఎంత కష్టపడుతున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. మన తండ్రి ఎంత కష్టపడుతున్నాడో, ఆ కష్టాన్ని విలువ తీసుకొని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా చదువుతుంటూగా చూసుకుంటానని కోరుకుంటున్నానండి. అతను హెడ్ మాస్టర్ అయ్యుండి గుంజీలు తీసుకుంటున్నాడు, ఇంత కష్టపడుతున్నారనేసి అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేసి, ప్రతి స్టూడెంట్‌ని షేర్ చేస్తారని కోరుకుంటూ, ఇట్లు మీ వైజాగ్ హోల్‌సేల్ బెడ్‌షీట్. ఇది నాది కాదు, మనందరిది. థాంక్ యూ ఫ్రెండ్స్.